భూలోకంలో ఉన్నంత వరకు పాపం ప్రవేశించి ఉంది కాబట్టి, స్వార్థం ఉంది కాబట్టి, సాతాను క్రియలు ఉంది కాబట్టి, దురాత్మల సమూహం ఉంది కాబట్టి దుఃఖము తప్పదు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికే వచ్చింది. నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేను. కానీ ఎలా ఎదుర్కోపోతున్నామనేది గురించే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన్ని మనం వెంబడించే వాళ్ళైతే దుఃఖపడినను దాంట్లోంచి దేవుడు తప్పించుకోవడానికి ఇచ్చిన మార్గం ఏమని కనిపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. లోకం ఇచ్చే మార్గం కాదు. లోకం ఏం చేస్తుంది? ఆ సినిమా చూడు, ఎక్కడెళ్ళు, ఇక్కడ వెళ్ళు, పార్టీల్లో పాలు పొందు, గేమ్స్ ఆడు, ఇదంతా కొద్దిగా లైట్గా హెల్ప్ చేస్తుంది. అది సొల్యూషన్ కాదు. కొన్ని చెడు అలవాట్లుగా మారి, వ్యసనంగా మారి ఇంకా అధిక దుఃఖానికి మనల్ని తోసేవచ్చు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎదిరించడానికి దేవుడు శక్తి ఇస్తాడు. దేవుడు దీంట్లో నుంచి నన్ను తప్పిస్తాడు. హల్లెలూయా.